కొంతమంది వ్యక్తులకు ఇచ్చి ఆ వ్యక్తుల్ని వాళ్ళకు అందుబాటులోకి తీసుకెళ్తాడు. లోతు సొదొమ గొమొర్రాలోకి వెళ్ళటం అనేది మనం చాలాసార్లు ప్రసంగంలో చెప్పుకున్నాం. బుద్ధిహీనమైన పని. హాయిగా అబ్రహాంతో కూడా ఉంటే పండగ చేసుకునేవాడు. అనవసరంగా ఆడికి పోయి అగచాట్ల పాలయ్యాడు లోతు. పిచ్చి లోతు, పచ్చి లోతు, ఆ లోతు, ఈ లోతు అని చెప్పి లోతు మీద పిచ్చి ప్రసంగాలు ఎన్నో చేసుకున్నాం. కానీ ఒక్క కోణంలో లోతును ఆలోచిస్తే మనకి మైండ్ పోయే విషయం ఒకటి బయటపడిద్ది. ఏమిటో తెలుసా? సొదొమ గొమొర్రాలకి సావు మూడింది. సొదొమ, గొమొర్రా, ఆద్మా, జెబోయిం, బెలా, వీటిల్లో చాలా ఎక్కువగా ఘోరంగా ఉన్నది ఏదో సొదొమ గొమొర్రా. సొదొమ ఇంకా నీచాతి నీచం. నెంబర్ 1, 5 నెంబర్ 1 అంటే సొదొమనే. అందుకని ఏం జరిగిందంటే, నీతిమంతుడైన లోతు అని ఉంది దేవుని వాక్యంలో. అబ్రహాము దగ్గర పెరిగినటువంటి లోతు, అబ్రహాము యొక్క విశ్వాసాన్ని పుణికిపుచ్చుకున్న లోతు, అబ్రహాము నీతి ప్రవర్తనను కలిగి ఉన్న లోతు. ఈ లోతు అబ్రహాం ఇద్దరు కలిసి ఉన్నారు. అబ్రహాం బయలుదేరేటప్పుడు లోతును కూడా వెంట పెట్టుకొని వస్తుంటే దేవుడు అప్పుడే కట్ చేసేది ఉండే. అబ్రామా, నిన్నొక్కడిని రమ్మంటే నువ్వేంది తోకం తగిలించుకొని వస్తున్నావు? నా మాట అంటే గౌరవం లేదా నీకు? అతన్ని తీసుకొస్తున్నావేంటి? నేను నీ సంతానమును ఆశీర్వదించాలనుకుంటుంటే అని చెప్పి ఆపేసేది ఉండే. కానీ ఆపలా. లోతు అబ్రహాం వెంటబడి వస్తూ ఉంటే దేవుడు రానిచ్చాడు. ఎందుకో తెలుసా? కనాను అబ్రహాము స్వాధీనపరచుకోవాలి. సొదొమకి దేవుని వాక్కును లోతే తీసుకెళ్ళాలి. అర్థమైందా? లోతు సొదొమకి వెళ్ళాడు అని లోతుని గురించి మనం ఏదేదో అనుకుంటాం. కానీ ఈ కోణంలో ఆలోచించు. దుష్టుల కామ వికారయుక్తమైన నడవడి వలన నీతిగల తన మనస్సును దినదినము నొప్పించుకునుచు వచ్చిన లోతు అని 2 పేతురు పత్రిక 2వ అధ్యాయములో రాసుంది. వాళ్ళ మధ్య ఉన్నాడు. వాళ్ళ దుర్మార్గ చేష్టల్ని ఖండించాడు. ఫైనల్గా దేవుడు లోతు ఇంటికి వచ్చినప్పుడు, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి. పెండ్లి చేయని పురుషునెరగని కుమార్తెలు నాకున్నారు. 2 కుమార్తెలు, వారిని మీకు అందిస్తాను. మీ మనసుకు వచ్చినట్టు వారిని చేయండి. కానీ నా ఇంటికి వచ్చిన అతిథులను మీరు దుర్మార్గం చేయొద్దు. ఇది మంచిది కాదు.